వెల్కమ్ టు మెగారెన్ టీవీ. నార్త్ కొరియా ప్రపంచానికి ఎప్పుడు ఒక పజిల్గా మిగిలిపోయే దేశం. ఆ దేశపు నియంత కిమ్ జాంగ్ ఉన్ కూడా అంతే. ఎవరికి ఓ పట్టాన అర్థం కాడు. అమెరికా లాంటి అగ్రరాజ్యాలకు సైతం తన అనాలోచిత నిర్ణయాలతో నిద్ర లేకుండా చేసే కిమ్ ఇప్పుడు లోపల తీవ్రమైన భయంతో వణికిపోతున్నాడా? తన ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని నిద్ర కూడా పోవడం లేదా అంటే అవునని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్న మాట. కిమ్ భయం ఏ స్థాయికి చేరిందంటే తన ప్రాణాలు పోయినా సరే శత్రువులను వదిలిపెట్టకూడదనే ఉద్దేశంతో ఏకంగా నార్త్ కొరియా రాజ్యాంగాన్నే మార్చేశాడు. కిమ్ చనిపోతే మరుక్షణం ఏం చేయాలో చెప్పే ఒక కొత్త చట్టాన్ని నార్త్ కొరియా అధికారికంగా ఆమోదించింది. తాజాగా కిమ్ తీసుకున్న నిర్ణయం యావత్తు ప్రపంచాన్ని వణికిస్తుంది. అసలు కిమ్కు ఎవరి నుంచి ప్రాణహాని ఉంది? అంతలా ఎందుకు భయపడిపోతున్నాడు? రాజ్యాంగంలో ఆయన చేసిన మార్పు వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి? రీసెంట్గా జరిగిన నార్త్ కొరియా పార్లమెంటు సమావేశంలో కిమ్ జాంగ్ ఉన్ ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాడు. తమ అణ్వాయుధ విధానాన్ని చట్టబద్ధం చేస్తూ ఒక తీర్మానాన్ని పాస్ చేశాడు. ఈ కొత్త రాజ్యాంగ సవరణ ప్రకారం ఒకవేళ శత్రు దేశాల దాడుల వల్ల నార్త్ కొరియా కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ నాశనమైనా లేదా కిమ్ జాంగ్ ఉన్ ప్రాణాలకు ముప్పు వాటిల్లినా ఇక ఎవరి ఆర్డర్స్ కోసం వేచి చూడాల్సిన అవసరం లేదు. ముందస్తుగానే అణుదాడి చేసే అధికారాన్ని నార్త్ కొరియా సైన్యం తీసుకుంది. ముందుగా ప్రోగ్రాం చేసిన విధానం ద్వారా ఆటోమేటిక్గా శత్రు దేశాలపై న్యూక్లియర్ బాంబులు దూసుకెళ్తాయి. దీనినే మిలిటరీ పరిభాషలో డెడ్ మ్యాన్స్ స్విచ్ అంటారు. ఇది రక్షణ రంగ నిపుణులను తీవ్ర ఆందోళనకు గురిచేసే అంశంగా మారింది. ఈ చట్టంలో అత్యంత ప్రమాదకరమైన విషయం ఏంటంటే ఈ సిస్టమ్ ఒక్కసారి యాక్టివేట్ అయితే దాన్ని ఆపడం ఎవరి తరం కాదు. ఒకవేళ శత్రు దేశాలు రహస్యంగా కిమ్ను హత్య చేసినా లేదా దేశ కమాండ్ సిస్టమ్ను నాశనం చేసినా క్షణాల వ్యవధిలో నార్త్ కొరియా అణుక్షిపణులు ఆటోమేటిక్గా లాంచ్ అవుతాయి. అంటే కిమ్ లేకపోయినా నార్త్ కొరియాను ఎవరూ ఆక్రమించలేరు. కిమ్ చనిపోతే ఆటోమేటిక్ కంప్యూటర్ సిస్టమ్స్ ద్వారా శత్రు దేశాలపై న్యూక్లియర్ బాంబుల వర్షం కురిపిస్తుంది. కమాండర్ ఆదేశాలు ఇవ్వలేకపోయినా ఈ సిస్టమ్ తనంతట తానే పనిచేసేలా వారు ఈ డెడ్లీ టెక్నాలజీని రూపొందించారు. ముందుగానే డిసైడ్ చేసిన అమెరికా, సౌత్ కొరియాలోని ప్రధాన నగరాలపై ఆటోమేటిక్గా అణువర్షం కురుస్తుంది. దీనివల్ల కిమ్ను ముట్టుకోవాలంటేనే అమెరికా 100 సార్లు ఆలోచించుకునేలా ఈ వ్యూహాన్ని రచించారు. అయితే ఒక నియంత రాజ్యాంగాన్ని సైతం ఎందుకు మార్చాల్సి వచ్చింది? దీని వెనుక ఉన్న అసలు కారణం అమెరికా, సౌత్ కొరియా దళాలు వేస్తున్న పక్కా స్కెచ్ అనే చెప్పాలి. ఈ రెండు దేశాలు కొరియన్ ద్వీపకల్పంలో భారీ ఎత్తున సైనిక విన్యాసాలు చేస్తున్నాయి. అత్యంత ఆధునాతనమైన అమెరికన్ స్టీల్త్ బాంబర్సు, న్యూక్లియర్ సబ్మెరైన్స్ నార్త్ కొరియా సరిహద్దుల్లోకి ఎప్పుడైనా చొచ్చుకోవచ్చి కిమ్ను ముట్టుబెడతాయేమో అన్న భయం ఇప్పుడు కిమ్కు పట్టుకుంది. 2 నెలల క్రితమే అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్పై జరిపిన దాడుల్లో తొలి రోజే సుప్రీం నేత ఆయతుల్లా అలీ ఖమేనీ సహా అనేక మంది సీనియర్ నాయకులను చంపేశాయి. తనను కూడా రహస్యంగా చంపేస్తే నార్త్ కొరియా సైన్యం అనాథ అవుతుందని ఆ భయంతోనే ఈ ఆటోమేటిక్ అటాక్ రాజ్యాంగ సవరణకు కిమ్ తెరతీశాడు. నార్త్ కొరియా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఇప్పుడు మిగిలిన దేశాలు కిమ్ను టార్గెట్ చేయాలంటే 100 సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక నియంత తీసుకున్న ఈ నిర్ణయం వల్ల 3వ ప్రపంచ యుద్ధం ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చివరిగా చెప్పాలంటే కిమ్ ప్రాణభయంతో తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ప్రపంచం మొత్తం ఒక సూది మొన మీద నిలబడినట్లయింది. రాజ్యాంగాన్నే మార్చేసి తన ప్రాణాలకు ప్రపంచ శాంతిని లింక్ చేసిన కిమ్ నిర్ణయం ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తోంది.